మరొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వెజ్ శాండ్విచ్. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కానీ లంచ్ బాక్స్లో కానీ పెట్టడానికి చాలా బాగుంటుంది. దీనిని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత ఒక హాఫ్ కప్ ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు క్యాప్సికమ్, పావు కప్పు క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ని కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకే ఇలా గ్రేట్ చేసే దానితో పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. దీంట్లో క్యాబేజ్ కూడా ఒక పావు కప్పు వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. ఈ వెజిటబుల్స్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఈ వెజిటబుల్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పావు కప్పు టమాటా ముక్కలను వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, మిర్చి పొడి, కొద్దిగా ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ టొమాటో కెచప్, 1 టీ స్పూన్ పెరుగు మీగడను వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు మీగడ వేయడం వల్ల ఈ స్టఫింగ్ డ్రైగా కాకుండా కొద్దిగా జ్యూసీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ కర్రీని కొద్దిగా చల్లారనివ్వాలి. మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఏది కానీ హెల్దీగా ఉండాలి, అందుకే నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. ఇలా బ్రెడ్ స్లైస్ మీద కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం పైన నెయ్యి వేసుకొని కర్రీ స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని పెనం పైన పెట్టుకోవాలి. దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేయాలి. దీనిపైన కూడా కొద్దిగా గీ అప్లై చేసుకొని 2 వైపులా లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కర్రీ ముందుగా చేసి పెట్టుకుంటే వీటిని ఫాస్ట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని 2 పీసెస్గా కానీ 4 పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి. ఇది లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.